ప్రభునందు ప్రియులారా, ఒకప్పుడు మన జీవితం ఎలాంటిది? వెలివేయబడిన వారము, తృణీకరించబడిన వారము, 10 మందిలో లెక్కలోకి ఉన్న వాళ్ళం కాదు మనం. అలాంటిది దేవుడు మనలను దర్శించి 10 మందిలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని చెప్పుకునే స్థాయిని మనకిస్తే, దేవుని మహిమపరచుటకు, దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై దేవుని సన్నిధానంలో కూడుకుంటున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా. సమరయుడు కృతజ్ఞత కలిగిన వాడు. నేను చాలా సభలకు వెళ్ళాను, సభల్లో దేవుని వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయి. చాలా పట్టణాలు తిరుగుతూ సందేశాలు అందిస్తూ వచ్చాను. చాలా సంఘ సేవకులతో మాట్లాడుతూ వచ్చాను. నేను విన్న వార్త ఏంటంటే, విశ్వాసులకు మేలు కలిగిందాక ఒకలాగా ఉంటారు, మేలు కలిగిన తర్వాత కృతజ్ఞత ఉండరండి. చిన్న ఎగ్జాంపుల్ మీకే చెప్తాను. పిల్లలకు పరీక్షలు పోయేటప్పుడు అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, అవునా కదా? పరీక్షకి వెళ్ళేటప్పుడు అందరూ వచ్చి హాల్ టికెట్తో సహా వచ్చి, పెన్నులతో సహా వచ్చి, ప్యాడ్తో సహా వచ్చి ప్రేయర్ చేయండి అంకుల్, ప్రార్థన పరీక్షలు పోతున్నాం. ఎంత భక్తో! కొంతమంది అధిక భక్తి పరీక్షకు చేయించుకుంటారు. అంటే 12 రోజులు పరీక్ష జరిగితే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 1 పేపర్ 2 12 రోజులు జరిగితే 12 రోజులు ప్రార్థన చేయించుకుంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత, దేవా నాకు ఈ స్థితినిచ్చావు, రిజల్ట్లో కనీసం పాస్ అవ్వగలిగాను, నేను ర్యాంక్ తర్వాత విషయం పాస్ అయ్యగలిగాను, దేవానికి స్తోత్రములు అని దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళు 100కి 90 మంది లేరు ప్రియులారా. చాలామంది తమ జీవితాలలో కృతజ్ఞతాహీనులుగా ఉన్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని ఆశీర్వాదం కావాలంటే ఎటువంటి బుద్ధి ఉండాలి అనంటే, మొదటిది ఏ బుద్ధి ఉండాలట? కృతజ్ఞతా బుద్ధి. ఒక మాట చెప్పి రెండో విషయంలోనికి వెళ్తాను. కొలస్సలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మరియు మనం ఎలాగుండాలట? కృతజ్ఞులమై. ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ బుద్ధి కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాము అంటే కృతజ్ఞులమై, కృతజ్ఞతా బుద్ధి అన్నాడు 57వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనంలో. ఏ బుద్ధి ఉండాలి? కృతజ్ఞతా బుద్ధి. కృతజ్ఞతా బుద్ధి కలిగిన వారు ఎప్పుడు పడిపోరండి. కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు తిరగబడరండి. కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు తిరుగుబాటుతనముతో జీవించరు ప్రియులారా. ఒక్కసారి ఇక్కడున్న మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోనండి. ఒకప్పుడు మేము ప్రభు పాదాల చెంతకు వచ్చినప్పుడు మేము పాటగాలమా, మేము మాటగాలమా, మేము వాక్యానుభవం కలిగిన వాళ్ళమా, ప్రార్థనా అనుభవం కలిగిన వాళ్ళమా? ఇవన్నీ ప్రభు తన గొప్ప కనికరాన్ని బట్టి దినదినము మమ్మల్ని మెరుగుపెడుతూ ఒక స్వరూప్యములోనికి మమ్మల్ని మారిస్తే, ఈరోజు పాస్టర్ గారి మీద కౌంటర్లు కదండి, కౌంటర్లు. కృతజ్ఞతేనది. ఎక్కడో 4 మాటలు దొరికే నీకు, పాస్టర్ గారి మీద కౌంటింగ్. ఇప్పుడు పాస్టర్ గారి మీద కౌంటింగ్ వేసే స్థాయా నాది? అయ్యో దైవజనుడు ఒక వాక్యం పెట్టాడు అని అంటే ఆ వాక్యానికి నేను విధేయత చూపాడు, కానీ నేను ఇంకొకటి ఏమైనా ఏం ఆలోచన అండి? కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు కూడా ప్రభునందు ప్రియులారా విధేయులై ఉంటారండి. దావీదు ఇంత స్థాయికి వెళ్ళిపోయాడండి. కానీ దావీదేమంటాడు తెలుసా? అక్కడ కూర్చొని అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటివన్నీ ప్రభువా, నా కుటుంబం ఏపాటిది ప్రభువా, నీ దృష్టికేమో కొంచెం ఇంకమే, కానీ నా దృష్టికి చాలా గొప్ప ప్రభువా. అందుకేనండి దావీదును దేవుడు విడిచిపెట్టలే. ఒక్క తప్పి విషయమై తన కడుపును పుట్టిన 4 చచ్చినా దావీదును ఉన్నతంగా దీవించడానికి, దావీదు వంశములోనే ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి దావీదు జీవితంలో ఏముంది? కృతజ్ఞత. ఓ కోడలా, నీ భర్తను చూసి తెగ మురిచిపోతున్నావు. ఏమండి, మీరు 3 రోజులు లేకపోతే నేను ఉండలేనండి. నువ్వు ఉండలేమండి. మరి 20 ఏళ్ళు వాళ్ళ అమ్మ కూడా ఇడిచిపెట్టలేకోకుండా ఉండింది కదండి తల్లి. మరి ఇప్పుడు కొంగును కట్టేసుకొని తిప్పుతున్నావు, నీ కృతజ్ఞత ఉన్నట్లా?
నాకు ఏదైనా చేయకముందు మీ అమ్మా నాన్నను గౌరవించు ముందు నువ్వు. వాళ్ళు లేకపోతే మనం ఉన్నామండి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామా అండి? సో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు సంతోషమే. తల్లిదండ్రులను గౌరవించండి. ఈ వృద్ధాప్యములో ఏదైనా తెచ్చియాల్సి వచ్చినా, ఏదైనా కావాల్సి వచ్చినా మనల్ని కాకపోతే ఎవరిని అడుగుతారండి? అడక్క ముందే నీ పిల్లలకు అన్నీ తెచ్చే నీవు అడిగినా కూడా నీ తల్లిదండ్రులకు ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నావంటే ఉందా కృతజ్ఞత? దేవుడు ఆశీర్వదించేది ఆశీర్వాద సభలో కాదు, 100 మంది కూడుకునే చోట కూడుకుంటే కాదు, కానీ కృతజ్ఞత బుద్ధి కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నాకుంది ప్రియులారా కృతజ్ఞత. నేను ఎప్పుడు ప్రభుతో అదే చెప్తాను, ప్రభువా నేను కృతజ్ఞత లేకుండా అతిశయోక్తి వస్తే తండ్రి నేను నీ దాసుడుగా ఉండలేను. అందుకే ప్రభునందు ప్రియులారా దేవుడు తన మహాకనికరాన్ని బట్టి దీవిస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు, 10 మందికి అవసరమైన సందేశాలు వినిపిస్తూ ఉన్నాడు. కృతజ్ఞత లేకపోతే వాడుకోవడండి. కృతజ్ఞత బుద్ధి ఉండాలి ఆశీర్వదించబడాలంటే. రెండవది ఏ బుద్ధి ఉండాలో చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము. ఇక్కడ మీకు ఒక బుద్ధిని చూపిస్తాను, సరేనా? 18వ వచనము, దావీదుతో 245వ పేజీలో, ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో 18వ వచనం. 17, దావీదుతో 18 కలిసి ఉన్నాయి. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఏం మాట అండి, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎవరండి సంభాషణ? సౌలు, దావీదు. అందరు చెప్పారండి. సౌలు తరుముతూ ఉన్నాడు దావీదును, కొండల చుట్టూ పారిపోతూ ఉన్నాడండి. ఒక్క చోట నెమ్మదిగా బ్రతకల పాపం దావీదు. అల్లుడే మళ్ళా ఏం లాభం? చంపేస్తే నా కొడుకు రాజవుతాడు, వీని చంపితే నా కొడుకు రాజవుతాడు, ఈ గురి పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. మొత్తం పైన ఒకరోజు సౌలే దావీదుకు చిక్కాడు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ అన్నారు, దేవుడే నీ ప్రార్థన అయినాడు దావీదు, ఇంకేం ఆలోచన చేయగాకు. గుహలో ఉన్నాడు, పీక కోసి తీసుకొని వచ్చే బయటికి, తల నరికేసి పట్టుకొని వచ్చే బయటికి, నీకు దేవుడే అవకాశం ఇచ్చాడన్నాడు. దావీదు వెళ్తున్నాడండి, ఎక్కడో ఉన్నాడు కొండ మీద, గుహలో సౌలు ఉన్నాడు, చంపడానికి వెళ్తూ ఉన్నాడు. దారిలో దావీదుకు జీవితం గుర్తుకొచ్చింది. ఎక్కడి వనిరా నేను? మా అన్నలకు ఆహారం తీసుకొని రొట్టెలు తీసుకొని పోతే, ఆ గొల్లియాతును చంపే విషయం అలా ప్రక్కన పెట్టండి, తన ఆయుధాలు మోసే ఉద్యోగం ఇచ్చాను నాకు సౌలు. ఆయుధాలు మోసుకుంటూ వెళ్తూ ఉంటే, కొద్ది రోజులకు నేను గొల్లియాతును చంపిన తర్వాత జనాలు అంతమంది సైనికులుంటే నాకున్న టాలెంట్ అనుకోకుండా నన్ను సైన్యాధిపతిగా నిలబెట్టాడు. అసలు తిండికే లేని నన్ను ఇన్ని స్టెప్ బై స్టెప్ ఎదిగించుకుంటూ వచ్చాడు. తన కూతుర్నిచ్చాడు, నన్ను చక్కగా కాపాడడానికి అన్ని విషయాల్లో చేశాడు. ఇప్పుడేదో దురాత్మ వచ్చి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అరే సౌలు నా స్థితిని ఎంత మార్చాడు అని లోపలికి వెళ్ళాడు. చిన్న వస్త్రపు చెంగును కోసాడు. అది ఎందుకు కోసాడు తెలుసా? చాలా చక్కగా అది ఎందుకు కోసాడంటే, అబ్నేరును తిట్టడానికి కోసాడు అది. ఓ అబ్నేరు, నువ్వు మగాడివి కాదురా, నిన్ను సైన్యాధిపతిగా పెట్టుకున్నది సౌలు ఎందుకు? అతని ప్రాణం కాపాడుతావని కదా. ప్రక్కన వస్త్రాన్ని కోసి వచ్చిన నిద్రపోతున్నావు, ఎందుకని నువ్వు పెట్టుకుంది అని వాడికి హెచ్చరికలు చేయడానికే అది కోసి కూడా బాధపడ్డాడు, ఆ వస్త్రాన్ని కోసి. ఆ మాట విని ఉలిక్కిపడి లేచిన సౌలు అంటాడు, అయినా దావీదు, నేను నీకు అపకారం చేయాలని నడుస్తే నీ బుద్ధి ఎలాంటిది? ఉపకార బుద్ధి. ఉపకార బుద్ధి నాయనా నీది. అందుకే అక్కడ అన్నాడు, నాకన్నా నీవు ఎలాంటి వాడవు? నీతిమంతుడవురా. దేవునిందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితాలలో మనకెందరో ఉపకారం చేసి ఉంటారు. ప్రత్యుపకారంగా ఏం చేస్తున్నాం మనం? నేను ఎప్పుడు కుటుంబ జీవితాన్నే ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను.
మీ కుటుంబ జీవితాల్లో మీకన్నా పెద్దలైన వారు మీకు ఎన్నో మేలు చేశారు. మీరు వారి ఎడల ఏ కృతజ్ఞత కలిగి ఉన్నారు? మీకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు, మీరు ఏ ఉపకారానికి ప్రత్యుపకారం తీర్చుకుంటున్నారు? ఆలోచించేయండి. దేవుని వాక్యం అంటుంది, ఉపకార బుద్ధి ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడండి. ఒక వ్యక్తికి ఉపకారం ఎంతగా ఉందో చూపించమంటారా? రూతు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 20వ వచనాన్ని చూద్దాం. నయోమి అంటుంది చూడండి, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మాననితడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలితో అనెను. చాలు. ఎవరిని గురించి అంటుంది ఈ మాట? బోయాజును గురించి. బోయాజు ఎలాంటి వాడట? బతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేసేవాడంట. ఎంత బాగుందండి మాట. నేను బోయాజు గురించి చదువుతున్నప్పుడు ఇతనికి ఇంత ఉపకార బుద్ధి ఎట్లొచ్చింది? బోయాజు బేసికల్గా క్రైస్తవుడు, లేకపోతే దేవుని నమ్మినవాడు కాదు, అన్యుడు. ఎవరి బోయాజు తెలుసా? రాహాబు కొడుకు, రాహాబు వారసుడు. గుర్తుపెట్టుకోండి, రాహాబు ఎవరు? యెరికో ప్రాంతంలో ఉన్నటువంటి వేశ్య తన జీవితాన్ని మార్చుకొని బాగుపడి దేవుని సేవకులను చేర్చుకొని వాళ్ళకేం పెట్టింది? అన్నం పెట్టిందండి. కొంతమంది అంటారంట చూడండి, వీనికి అన్ని అబ్బసాలు వచ్చినాయి, వీనికి అన్ని మేనమాంసాలు వచ్చినాయి, వీనికి అన్ని అమ్మ పోలికలు వచ్చినాయని. అమ్మ పోలిక ఏంటి బోయాజు కంటే? లేదా అమ్మమ్మ పోలిక బోయాజుకి ఏంటి అని అంటే, ఈ బోయాజు తల్లి అయినటువంటి రాహాబు సేవకులను ఇంట్లో చేర్చుకొని వారికి ఆహారం పెట్టి వారిని తప్పించి నన్ను రక్షించయ్యా అని ప్రాధేయపడిన తల్లి. ప్రియులారా, ఈరోజు తల్లిగా నువ్వు ఎలాగున్నావో, అవ్వగారు ఎలాగున్నావో, జేజ్ గారు ఎలాగున్నావో, నీ గుణగణాలు నీ ఇంట్లో ఎవరికొరకు వస్తాయి? నువ్వు పనికిమాలిన పనులు చేస్తున్నావు అనుకో, ఆ పనికిమాలిన ఎవరికొరకు పంచుతావు. నీ శాపం ఎవరికొరకు పంచుతావు పిల్లలకు, నీ పుణ్యం ఎవరికొరకు పంచుతావు నువ్వు. అందుకే నీ వ్యక్తిత్వాన్ని, నీ యొక్క స్వభావాన్ని చక్కగా కాపాడుకోవాలి. రాహాబు తన దేశానికి కాదు, రాహాబు ఒక మిద్దె మీద పాప పనులు చేసేదామె. కానీ మీరు గమనించండి, వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేవాడు, దేవుడు అంత గొప్పోడంట, ఇశ్రాయేలు దేవుడంట, యెహోవా అంట, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడంట, అరణ్యంలో ఆహారం ఇచ్చాడట, బాగా గొప్ప దేవుడని చెబితే వారి మాటలు వింటూ వారికి పడక సుఖాన్ని అందించిన స్త్రీ అండి ఈమె. కానీ బతుకును మార్చుకుంది. ప్రియులారా, సేవకులు ఇంటికి రాగానే రాహాబు ఏం చేసింది? ఆ పాపపు బతుకంతటిని చుట్టి పక్కన పెట్టి తన అమ్మ వాళ్ళందరినీ పిలిపించుకొని, ఎప్పుడొస్తారా యెహోషువ సైన్య సమూహముతో ఈ దేశమంతా పాడైపోయేటప్పుడు నా ఇంటికి కట్టుకున్న ఎర్ర కిటికీకి కట్టుకున్న దారాన్ని బట్టి నేను నా కుటుంబం నీతిగల జనాంగముతో నడవాలని నిర్ణయం తీసుకొని ఆహారము పెట్టిన రాహాబు ఒళ్ళమ్ముకునే స్త్రీ మారింది. కానీ నీ బతుకు మారాలంటే ఈ రోజుకు నువ్వు గొప్పనా, రాహాబు గొప్పనా? నీ వ్యక్తిత్వం గొప్పనా, రాహాబు గొప్ప? ఎందుకు చేస్తున్నావు ప్రార్థనను? దేని కొరకు నువ్వు చేసేది? ఇంకా పాపము జరగాలనా? పాపపు పనులు జరగాలనా? ఆ సంపాదించినంత మిందేసుకొని చత్తామనా? దేనికోసం అండి? రాహాబు ప్రతి ఒక్కరికి సుఖం పంచేదండి. వద్దు నాకు ఈ బతుకనింది, ఇంకా ఆమె మానేసింది. అందుకే ఆ కడుపున పుట్టిన బోయాజు అంటున్నాడు, చచ్చిన వారికి బ్రతికిన వారికి ఏం చేసేవాడట? ఉపకారం చేస్తున్నాడు. చూడండి, నువ్వు చేసావు ఎవరికైనా ఉపకారం? నీ వల్ల ఎవరైనా మేలు పొందారా? ఏం ఆలోచించేయండి. మనం బ్రతికున్న దినాలలో ఎవరికైనా మేలు కలుగుతుందా మన కుటుంబం వల్ల? ఏ కుటుంబమైనా ఆనందంగా ఉందా మన వల్ల? దేవుడు ఆశీర్వదించాలి అని అంటే కృతజ్ఞతా బుద్ధితో పాటు ఏ బుద్ధి ఉండాలి? ఉపకార బుద్ధి ఉండాలి. ప్రియులారా, ఉపకార బుద్ధి ఉండాలి. దేవా, నాకెన్నో మేలు చేస్తున్నావు, కృతజ్ఞతగా ఇదిగో ఉపకారం.
ప్రత్యుపకారం ప్రభువా, ఏం చేయగలను నేను? వద్దు ప్రభువా, జీవితం వద్దండి. మీ ఎదుట నిలబడ్డ నా జీవితం ఒకప్పుడు ఏమాత్రం ఉపయోగకరమైంది కాదు, ఏమాత్రము దీవెనకరమైంది కాదు. కానీ ఎప్పుడైతే నా పాపపు బతుకును మార్చుకొని ఆయన అడుగు జాడలలో నడవడం ప్రారంభించాను, 10గురికి ప్రభు మాటలు చెబుతూ ఆయన చేసిన ఉపకారానికి కొంతైనా ప్రత్యుపకారంగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. నువ్వు జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త. చచ్చే చావు ఎట్టుండబోతుందో తెలియదు, రాబోయే దినాలు ఎట్టున్నాయో తెలియదు. బుద్ధి మార్చుకోండి. ఈరోజు బోయాజును గురించి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తుందండి నయోమి బెత్లెహేము వాసురాలు. యెరూషలేము బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. దేవుని ఇంటిలో పుట్టి పెరిగిన వ్యక్తి నయోమి ఒక అన్యుడికి పుట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది. బోయాజు ఉన్నాడు కదా, ఆయన చచ్చిన వారికి బతికిన వారికి మేలు చేసేవాడమ్మా. వాడెవరికి కీడు చేసేవాడు కాదు. మన జీవితంలో ఒక్కటే అండి, నా కుటుంబం వల్ల ఏ కుటుంబం చెడిపోకూడదు, నా వల్ల ఏ వ్యక్తి పాడవకూడదు. మన వల్ల సాధ్యమైతే బాగుపడాలి, కానీ పతనం అయిపోకూడదు ప్రభునందు ప్రియులారా. అప్పుడు మీరు అడగచ్చు, ఇట్లా చేసుకుంటా పోతే అన్నీ అయిపోతే మా పరిస్థితి ఎట్లా? చూస్తారా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. దేవుడు నిన్ను అర్ధాంతరంగా వదిలిపెడతాడు అనుకుంటున్నావా? 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మీరు చేసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 203వ పేజీ క్రొత్త నిబంధనలు 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును, మీరు దేవుని నమ్మిన బిడ్డలకు చేసిన ఉపచారము అంటే ఉపకారమును, ఇంకా చేసే ఉపకారమును, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎంత గొప్ప మాట అండి. నువ్వు ఉపకారం చేస్తే ఎవరు మర్చిపోడంట్రా? ఉపకారం చేశాడు యోసేపు, ఉపకారం చేశాడండి. చెరసాల్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు, రే మీరు బతుకుతున్నారు, నువ్వు చచ్చిపోబోతున్నావు, ద్రాక్షారసం అందించే నువ్వు చచ్చిపోబోతున్నావు, సరే అప్పాలు ఇచ్చేటువంటి నువ్వు చచ్చిపోబోతున్నావు, ద్రాక్షారసం అందించే నువ్వు బతుకుతున్నావు. రాజు దగ్గరికి ఎగలగానే, నన్ను జ్ఞాపకం చేసుకోయా, హెబ్రీయుడని నేను, ఏదో అమ్మబడ్డాను, ఈ దేశానికి వచ్చాను, కష్టాల గుండా వెళ్తున్నాను, రాజుకు చెప్పి నన్ను బయటకు రమ్మంటే ఎవరినైనా మర్చిపోతా, నేను మర్చిపోనన్నాడు. కానీ ఎంతకాలం మర్చిపోయాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. నీకు చెప్పానా, భక్ష్యకారులు పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు నీతిగా బ్రతుకుతున్న యోసేపును ఏం చేయాలా? మర్చిపోడండి మన దేవుడు. నువ్వు మంచి చేయి, నిన్ను కాదు నీ తర్వాత సంతతిని కూడా మర్చిపోడండి దేవుడు. నువ్వు నీ వరకే చూసుకుంటున్నావు, అది జీవితం కాదండి. మన వరకే మనం చూసుకునేది జీవితమే కాదు ప్రియులారా. మన రాబోయే తరాలకు కూడా వేసే పునాదే జీవితం అంటే. ఈరోజు ఎందుకంటే అమ్మా నాన్న ఎంతగా కష్టపడుతున్నారు? ఏం వాళ్ళకి అన్నం దొరకదా? మేముండగానే మా పిల్లలకు ఒక జీవనోపాధి చూపి వాళ్ళు ప్రయోజకులైతే ఈ జీవితము ధన్యత అని. అయితే మీరుండగానే మీ పిల్లలకు జీవనోపాధి చూపాలన్న తలంపు మీకుంటే, రాబోయే తరము గురించినటువంటి శ్రద్ధ మీకుంటే, మరి మీరు చేసే పాపం రాబోయే తరానికి ఏమవుతుంది? శాపం అవుతుంది. శాపం. అందుకే చూడండి ఎంత కష్టపడుతున్నా తమ పిల్లలు బాగుపడరండి. ఏ టెక్కులైనా చదవండి, ఏ గ్రూపులైనా చదవండి, పాపం చేసిన పిల్లలు బాగుపడరు. బాగుపడినట్టుగా కనిపించిన ఒక ఎత్తుకెళ్ళిపోగానే కిందన తోసేస్తాడు దేవుడు. అందుకే ప్రియమైనటువంటి బిడ్డలారా, తల్లిదండ్రులమైన మనము చేసే పని మన పిల్లలకు శాపం కాకోకుండా, మన తర్వాత తరాలకు శాపం కాకోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? నీతి కలిగిన కార్యాలు చేయాలి. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. అందుకే నీతిగా బ్రతకాలి, కృతజ్ఞులమై బ్రతకాలి. దేవా, ఈ జీవితం 5 ఏళ్ల క్రితం కరోనా వచ్చింది, అప్పుడే పోయింటే
తర్వాత కాలంలో కొన్ని జబ్బులు వచ్చాయి, ఎప్పుడో పోయింటే, కానీ నేను బతికిచ్చింది ఇంకా మారుతావు, నీ ఆత్మ నశించిపోకూడదని ఈ రోజైనా మార్పు చెందు. నిన్ను విడిచిపెట్టడు దేవుడు, మరచిపోడు దేవుడు. అందుకే అక్కడ రాయబడింది హెబ్రీ 6:10, ఇంకను నువ్వు పరిశుద్ధులకు చేసిన ఉపచారమును, ఇక నువ్వు చేస్తున్న ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు మర్చిపోడు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నా నిమిత్తమై గిన్నెడు నీళ్ళిస్తే వారి ఫలము పోదు అన్నాడు ప్రియులారా. మా ఊరికి ఒక సేవకుడు వచ్చేవాడు, చనిపోయాడు. అన్న తర్వాత కాలక్రమేణా మా ఊరికి సేవకుడు వచ్చేవాడు. మేం బ్రతకడమే కష్టతరమైనటువంటి దినాలండి ఆ రోజుల్లో. పనులు చేసుకొని మా తల్లిదండ్రులు బ్రతికేవాళ్ళు. కానీ ఆ సేవకుడు ఎప్పుడు వచ్చినా మా తండ్రి గారు మా ఇంట్లో ఆహారం పెట్టి పంపేవాడు. ఆ లక్షణాలు మేము నేర్చుకున్నానండి. నా తోడబుట్టిన వాళ్ళు ఎంత నేర్చుకున్నారేమో నాకు తెలియదు, కానీ నా ఇంటికి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఆహారం లేకుండా. ఒకరోజు 10:30కు వచ్చాడండి ఒక ఆయన, అన్న బెంగళూరుకి వెళ్దామని వచ్చాను, బస్సు మిస్ అయిపోయింది, 8కే లాస్ట్ బస్ అంట కదిరికి, నాకు తెలీదు ఆ విషయం, ఇద్దో వస్తుంది 10:30 వరకు ఉన్నాను, ఉదయానికి నేను ఒక కార్యం నిమిత్తమై బెంగళూరుకి వెళ్ళాలన్నా అని చెప్పేసి వచ్చాడు. సరే రా పడుకుందిరా అన్నాం. 10:30కు పైన పడుకొని ఒక వాటర్ బాటిల్ ఇస్తుంటే అన్నాడు, ఆకలిగా ఉందన్నా, అన్నం తినలేదన్నా అన్నాడు. తినేసాం మేము, అప్పటికి అయిపోయింది, కుండలో కూడా ఏం లేదు. 10:30, 10:45 ఆ టైంలో ఆకలిగా ఉందన్నా అన్నాడు. అన్నా ఈ టైంలో ఎవరు వండుతారన్నా, భార్యలు కొట్లాడుతారు, ఎప్పుడంటే అప్పుడు సేవకులు వస్తారు, వాళ్ళకి భోజనం, ఇవన్నీ మాట్లాడలే మేము. అన్న మన ఇద్దరం ఒక 15 నిమిషాలు మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటుందాం, నా భార్య సిద్ధం చేస్తుంది. కర్రీ అయితే ఉంది, తొందర లేదు, రైస్ ఒకటే కదా, ఇప్పుడు అన్నీ ఏంటంటే అన్ని కుక్కర్లు నిక్కర్లు అన్నీ వచ్చేసాయి, వేస్తే అయిపోతాయి అంతే. కిందికి వచ్చేసి నువ్వు ఆ పనిలో ఉండు, మేమిద్దరం మాట్లాడుతూ ఉంటాం. కూర్చుని ఒక్క 10 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నాం. అన్నం తినేటప్పుడు అంటాడండి, మధ్యాహ్నం కూడా తినలేదన్నా, నేను మధ్యాహ్నం కూడా తినలేదు, నిజంగా ఈ రాత్రికి బాగా ఆకలిగా ఉంది, ఎందుకు వెళ్తున్నావు నువ్వు బెంగళూరు అని అంటే, పాపకు సీటు కోసం వెళ్తున్నా. దేవుని బిడలారా, ఎంతమంది మీ ఇంట్లో వచ్చి భోంచేస్తున్నారండి? సంవత్సరానికి 12 నెలలు కదా, ఎంతమంది మీ ఇంట్లో వచ్చి భోంచేస్తున్నారు? నువ్వు వండుకొని నువ్వు తిని నువ్వు కక్కడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఉన్నాయి నీ ఇంటి వల్ల? ఏమన్నా ఉపయోగం? నేను గద్దించే వాళ్ళు ఉన్నారా? కొంతమంది పెడతారండి, దాదా కూర్చొని తిందురా అంటారు. ఏంటంటే వీళ్ళని పొగడాల, కింద నుంచి సాంబార్లో పొగ వేసినట్టు, అది వేసినట్టుగా అగ్గేసిలో సాంబార్ వేసినట్టుగా ఒక్కొర వేస్తుంటే పొగ వస్తా అంటే సంబరం తప్ప ఇలాగ బతకూడదమ్మంటారు రాగుడు. ఒక ఆయన నన్ను పిలిచింది, బాబు మీరు వచ్చి ప్రార్థన చేయండి. నేను వచ్చి పోయి చేశాను. ప్రతి నెల వచ్చి ప్రార్థన చేయండి బాబు అనేది. ఏమో ప్రతి నెల అన్నాను. దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఆ దీవెనలో నీకు కూడా భాగం ఇద్దామని అనింది. ఓయమ్మ, ఒక 15 ఏళ్ల క్రితం. ఏంటి ఆ భాగం? ఆమె భర్త టీచరు, ఆమె బ్రహ్మాండమైన 5-8 రూపాయలు వడ్డీ, ఆమె నాకు భాగం పంచుతుందంట. సరే ఏం పంచుతుందో భాగం ఆ వారం ప్రార్థన చేసుకొని వచ్చాం అంతే. ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి నెల మీరు మా ఇంటికి వస్తే కానుకిస్తా బ్రదర్, మీరు తప్పకుండా రావాలి ప్రతి నెల అనింది. అమ్మ ఫోన్ చేయండి వస్తానంటే, ప్రతి నెల మీరు రావాలి అనింది. అప్పటికి వచ్చేసాం. మహాతల్లి నిండారులుగా ధారాళంగా 200 రూపాయలు కానుకిచ్చి పంపించింది. ప్రతి నెల ఇస్తుందంట. 2వ నెల ఫోన్ చేసింది, బాబు ప్రతి నెల ప్రార్థనకు వస్తా అన్నారు, కానుక తీసి పెట్టాను అని. ముందు వడ్డీ వ్యాపారం మానమ్మ వస్తా అన్నాను. అప్పుడు వచ్చి కానుక తీసుకుంటాను. ఆ 200 తీసుకునేందుకు సిగ్గుతో తల ఉంచుకొని కానుక పెట్టలేసానమ్మ దాన్ని అన్నాను. ఎంతమందికి చెప్పిందో, భలే గౌరవం భయన్నకు. ఇది వడ్డీ వ్యాపారం మనం అంటే గర్వమా? ఎన్ని కొంపలు నాశనం చేసి 4 కొంపలు కట్టుకుంటే ఏం లాభం? ఏం లాభం అండి? ఉపకార బుద్ధి. దేవుని బిడలారా, దేవుడు చాలా ఇచ్చాడు మీకు. దేవునికి కూడా మీరు కొన్నైనా ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆ మాట చెప్పి 3వ విషయానికి వెళ్తాను. 145వ కీర్తన 9వ వచనంలో చాలా మంచి మాట, చాలా మంచి మాట. యెహోవా అందరికీ ఉపకారి. బా, యెహోవా అందరికీ ఉపకారి. చాలు ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడంట?
ఇప్పటిదాకా మనందరికి ఏం చెప్తున్నాడు ఆయన? ఉపకారమే. ఉపకారమే. నీకు ఉప్పు కారం తినడం తెలుసు కానీ ఉపకారం చేయడం మాత్రం అస్సలు తెలియదు. ఉప్పు కారం తినడం తెలుసు బాగా ఉన్నంగా, ఏంది ఉప్పు తక్కువ వేసినావే, కారం తక్కువ వేసినావే, ఇది ఒక్కటి తెలుసు నీకు. ఉపకారం చేయడం మాత్రం తెలియదు. చేయాలండి. మన జీవితంలో దేవుడి రుణము ఎంత తీర్చుకోగలమో అంత తీర్చుకోవాలి. ఎంత తీర్చుకోగలమో. నేను దేవుని ఒక్కటే అడుగుతాను, ప్రభువా నువ్వు నాకు ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నావు చాలు. ఎక్కడికైనా వెళ్తాను ప్రభు పరిచర్య కొరకు. నన్ను పిలవడానికి చాలామంది ఇష్టపడడం కారణం ఏంటో తెలుసా? డిమాండ్ ఉండదు నా దగ్గర. బ్రదర్ కారులో వచ్చాను, డీజిల్కి ఇవ్వండి, కానుకి ఇవ్వండి, ఈ అడక్కదినే బుద్ధులు ఉండవు. అక్కడ చూసి పరిస్థితిని చూసి దేవా నాకు ఇచ్చి నీ 100 రూపాయలు ఇచ్చేసేద్దామని అనుకుంటాను నేను. డిమాండ్ అస్సలు చేయను ప్రియులారా. అందుకే సేవకులు చాలామంది అన్నా మేము ఎట్టా గద్దించలేము, గద్దిస్తే మా మీద అలుగుతారు, నువ్వు వచ్చి చెంపలు వాయించిపోను అంటారు. దేవుని ప్రియుడలారా, ఉపకార బుద్ధి ఉండాలండి మన దగ్గర. కృతజ్ఞత బుద్ధి ఉండాలి. రెండవది ఉపకార బుద్ధి ఉండాలి. మూడవది ఏ బుద్ధి ఉండాలో చూద్దామా? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం. 4:34. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు 736వ పేజీలో 4వ అధ్యాయం 34వ వచనం. నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. ఏం బుద్ధి ఇది? మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించుదుని. చాలు ప్రియులారా. మానవ బుద్ధి అంటే కృతజ్ఞత బుద్ధి అంటే థ్యాంక్స్ గివింగ్. ఉపకార బుద్ధి అంటే చేసిన మేలుకు కృతజ్ఞత రెట్టింపు ఇవ్వాలి. మానవ బుద్ధి ఏంటండి? మరలా నేను చదువుతాను, వినండి మీరు, సరేనా? 34వ వచనం చదువుతాను. ఆ కాలము గడిచిన తర్వాత పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. ఆగుదాం, ఇంక చూడండి, వివరిస్తాను. నెబుకద్నెజరు కండ్లు ఎక్కడికి ఎత్తాడంట? ఆకాశం తట్టు ఎత్తాడంట. అంతకుముందు కండ్లు ఏడొచ్చినాయి? తలలో వచ్చినాయి. అద్ది ఏరా కండ్లు నెత్తికొచ్చినట్టున్నాయా, పెద్ద చిన్న కనపల్లా అని అంటారు కదా మన వాళ్ళు. ఒకవేళ అదేందన్నా మీరు ఎలాగన్నారంటే ఒక మాట చూపిస్తాను మీకు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 554వ పేజీలో 30:14. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. చాలు ప్రియుల రాగుదాం. దానియేలు దగ్గర రండి. మళ్ళా మానవ బుద్ధి దగ్గరికి వద్దాం. కన్నులు ఎక్కడికి వచ్చినాయంట? నెత్తికి. అందుకే చూడండి, కొంతమంది అద్దాలు ఎడబెట్టుకుంటారు, ఎడబెట్టుకుంటారు. బహుశా వీటికి వచ్చినాయేమో అప్పటికేమైనా. ఇప్పుడు వివరిస్తాను. నెబుకద్నెజరు, దేవుడే నెబుకద్నెజరు ద్వారా విజయాలు ఇచ్చాడు. చక్కని పట్టణాన్ని కట్టాడు, నగరును కట్టాడు, గోపురాలను కట్టాడు. అన్నీ కట్టుకునేసరికి ఇప్పుడు కన్నులు ఎక్కడికి వచ్చాయి? తలకొచ్చాయి. ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తాను. 10 రూపాయలు సంపాదించుకొని ఒక 8 రూపాయలు బ్యాలెన్స్గా మనం బాగా ఫుల్గా ఉన్నామనుకుందాం, అప్పుడు మన కన్నులు కూడా ఎక్కడికొచ్చింటాయి? మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.